శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్యోదయమే, గురువారం. ఈ గురువారానికి ప్రత్యేకమైనది అంటే చంద్రుడు తృతీయ స్థానానికి వెళ్ళడం, నక్షత్రం మూలా నక్షత్రంగా కక్షలోకి ఉండడం చాలా అరుదైనది, చాలా బలమైనది, విజయానికి సోపానాలు ఇచ్చే స్థానం అది. ఎప్పుడైనా కానీ చంద్రుడు గురు స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన 9వ స్థానాన్ని చూపు కలుగుతారు. 9వ స్థానంలో గురు గ్రహాధిపతి మార్పు వల్ల ఖచ్చితంగా మంచి శుభతరుణం అనేది జరిగినది. అంటే చాలా రోజులు, చాలా సంవత్సరాల తర్వాత, ప్రత్యేకంగా 11 సంవత్సరాల తర్వాత తులారాశికి అదృష్టం అనేది ఇప్పుడు ఈరోజు ప్రారంభమైనది. ఎందుకంటే గురువు 9లోకి నుండి చంద్రుడి పైన వీక్షణ పడడం, చంద్రుడు కేంద్ర స్థానాలు అంటారు. అందువల్ల ఎప్పుడైనా ధైర్యంతో అడుగు వేసినప్పుడు విమర్శనలు, ఇబ్బందులు, గొడవలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో నలిగిపోయాం. 1 సంవత్సర కాలం చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదురు చూసినాం. ఇంకా మీట అలాంటిది జరగదు. హిందూ జ్యోతిష శాస్త్ర పంచాంగ రీతిగా గ్రహాలని అనుసరించినప్పుడు గురువు 11 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో సంచారం చాలా గొప్పది. ఒక రాశికే కాదు, కొన్ని రాశులకు చాలా మెరుగైన ఫలితం అనిపిస్తుంటే దాంట్లో మొట్టమొదట రాశి విజయవంతంగా నడిపించే రాశుల్లో తులారాశిగానే ఉండబోతుంది. ఎందుకంటే భాగ్య రాశిలోకి గురువు ఉంటే ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు. ఆయన ఆర్థికంగా ఇన్ని రోజులు మన కుటుంబంలో మనమే డబ్బుల పరమైన విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో పోరాటం, అంటే పోరాడే సంఖ్యని మనం పెంపొందించాం. అంటే మనలో ఎనర్జీ లేకపోయినా, మనకు డబ్బులు ఇవ్వరు అని, సహాయం చెయ్యరని చాలా దృఢంగా ఉన్నా ఖచ్చితంగా ఆ సహాయం ఏదో ఒక రూపంలో కష్టపడి తెప్పించుకున్నాం. ఇంకా మీట అలాంటిది ఏం అవసరం లేదు. మనం తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పెద్ద దిక్కు అయిన గురువు మన రాశిని చూడడమే చాలా గొప్పది. తృతీయ స్థానాన్ని మళ్ళా ఆయన పంచమ రాశిని చూస్తున్నాడు. అందువల్ల మనసుల్లో తేజస్వంతమైన మనసు ఏర్పడుతుంది. ఉగ్ర రూపంలో ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో, గొడవల్లో, మానసికంగా విడిపోయిన వాళ్ళు కూడా ఒకటవుతారు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఎక్కడైనా కానీ 9వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కానీ అక్కడ పాత బంధుత్వం, అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు, స్థిరాస్తుల్లో గొడవలు పడిన వారు, కోర్టు విషయాల్లో తిరుగుతున్న వారు అందరికీ మనసు మారుతుంది. వాళ్ళు సానుకూలతం తెప్పించుకుంటారు. ఎక్కువ రోజులు దాన్ని పొడిగించుకోకుండానే ముగింపు పలకడానికి ఒక అవకాశం ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి ఏమిటంటే చాలా మందికి స్థిరాస్తులు కొనిపెట్టి చాలా ఇబ్బందుల్లో ఉంటారు. కానీ మంచి స్థాయికి ఎదుగుదల లేని, డబ్బు రాలేదని చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళకు కూడా సంపూర్ణమైన ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. మీరు కూడా కొద్దిగా డబ్బులు ఉంటే ఎక్కడ కానీ వృధాప్యం చేయకుండా ప్రతి డబ్బుని పోగేసుకొని ఒక ఆస్తిపరంగా విషయాలలో కానీ, ఆభరణాల విషయాల్లో కానీ జాగ్రత్త పడండి. ఎదుటి వాళ్ళకి మీ యొక్క సంపదని ఇవ్వగలిగి మళ్ళీ మీరు తిరిగి పొందే లోపల దేవుడు అనే అవకాశం కలగాలి. ఇది 9వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో 3 రాశుల్లో ఈ గురువు కలగబోతున్నాడు. ఇంకా ఈ 3 రాశుల్లో మనకు దిగ్విజయంగా కాలాలు అంటారు. అందువల్ల మనం ప్రతి సంవత్సరంలో ఒక ఆశయాన్ని నెరవేర్చుకుంటూ తృతీయ సంవత్సరంలో కూడా అన్ని పనులు చేసుకోవాలి. చాలా మందికి గృహ నిర్మాణాలు చేసుకోవాలి, ఆగిపోతున్న విషయాలు, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ ఎదుగుదలని వ్యాపార రంగంలో చాలా మంది చాలా దిగ్విజయంగా ఇబ్బందుల్లో పడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం కలిగిన వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల చాలా మనసు ఈ ప్రేమ విషయాల్లో ఉండేవారు కూడా త్వరగా వాళ్ళు కోల్పోగలుగుతారు. ఎందుకంటే అబద్ధం ఏది, మంచి ఏది తెలియకుండా బాధల్లో పడుతూ చాలా మనుషుల్ని దూరం చేసుకున్న వ్యక్తిత్వం కలిగిన కొన్ని విషయాలలో కూడా ఆ బాధ అంటే తప్పులను తెలుసుకున్నప్పుడే కదా మంచి ఒక విలువ తెలుస్తుంది. అలాంటి వాళ్ళల్లో కూడా మార్పు కనబడబోతుంది. ఖచ్చితంగా విజయం వైపే మీరు నడిపిస్తారు. ఇంకా ఉద్యోగస్తులుగా, గవర్నమెంట్ లో పనిచేసేవారు కానీ, కార్మికులు కానీ
ఇంకా చాలా సంతోషంగా ఉండే అడుగులు ప్రారంభమైనాయి. ఇంకా మీలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ తగ్గుతుంది. పై అధికారులు మీకు సహకారం ఉంటుంది. సానుకూలంగా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందుతారు. చాలా చాలా సంతోషమైన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విజయ డూంబికతో ఉంటారు. ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అన్ని రంగాలలో మీరే మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కైవసం అంటే ఏం చేసుకుంటారు, ఇంట్లో కూడా మనం కానీ ఒక మంచి గుర్తింపు కలిగినప్పుడు సంతోషం. అలాగే మనం చేస్తున్న స్థాయిలో ఏ పనైనా కానీ చిన్న పనిలో నుంచి పెద్ద పని వరకు ఉత్తమంగా పనిచేయాలి. ఎప్పుడైనా కొద్దిమంది మీరు చూస్తుంటారు, కొద్దిమంది అబద్ధాలు, మానసిక ఒత్తిళ్ళు, ఇతరులను మోసం చేయడం, ఇలాంటి చాలా మంది కొద్దిగా వాళ్ళల్లో ఆ గ్రహస్థితి బలంగా లేనప్పుడు తీవ్రంగా ఈ సమాజానికి తప్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వెనుకటి విషయాలను తెలియకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. అట్లాంటిదన్నీ ఇంకా గురువు కదా తాట తీస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడికి చాలా వరకు ఉద్యోగ రీతిగా కూడా తొలగించబడతారు. అందువల్ల న్యాయం, నీతి, ధర్మం ఈ మూడుని పాటించండి. తులారాశి వారు చక్కటి విజయాలు మీ సొంతం చేసుకోండి. మనకు రాబోయే కష్టాలు తీరిపోయినాయి. ఇంకెందుకు మనం తప్పులు చేయాలి, ఎందుకు అబద్ధాలు ఆడాలి, ఎందుకు మనకి విపరీతమైన ఆస్తిని సంపాదించుకోవాలి అంటే భగవంతుడు ఇచ్చినది పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలంలోనే గురువు వచ్చాడు. గురువుని మనం సహకారం చేసుకొని వెళ్ళాలి. ఆయనకి మనం ఎన్ని మంచి పనులు చేస్తామో ఆయనలో అంత గుర్తింపు కలుగుతుంది. ఇదన్నీ గోచార రీతిగా చాలా మంది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం, చెడ్డవాడుగా ఉంటాడు, చాలా చెడ్డవాడుగా ఉండేవాడు ఉన్నతంగా విభూది తీసుకొని శివనామం పెట్టుకొని రుద్రాక్షలు వేసుకోవడం మార్పు కలుగుతాడు. మనిషి అనేవాడు చాలా బలమైన వాడు, సోల్. దాన్ని మార్పు చేసే శక్తి ఒక దశ, ఒక భుక్తి గోచార ఫలితాల్లో వస్తుంది. అదే రాను వచ్చినది గురువు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంకా మీట కర్తవ్యంతో మన కుటుంబాన్ని, మన జీవితాన్ని మనం మలుచుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా గౌరవంగా పేరు ప్రతిష్టలతో మనం ముందడుగులు వేస్తూ పోవడానికి ప్రయత్నిస్తాం. ఇది తులారాశి వారి గోచార ఫలితాల్లో గురువు యొక్క సంచారం ఈ రోజు జరగడం చాలా శ్రేయస్కరం. చాలా మంది చెప్తుంటారు గురువు 12వ తారీఖే మారిపోయిందని, కానీ కంప్యూటర్ శాటిలైట్ ప్రకారం ఈ రోజే మారుతుంది. అది దుర్గణిత పంచాంగం, అలాగే వాక్య పంచాంగంలో ఇట్లా తేడాలు ఉంటాయి. కానీ గురువుని ఎప్పుడైనా మార్పు చెందేటప్పుడు 3 రోజులకు ముందరే మనం దైవ దర్శనం చేసుకోవాలి. ఇంకొక ప్రత్యేక విషయం, చాలా మందికి గురువు ఈ రోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయండి. గుడి లేని వాళ్ళు ఇంట్లోనే దైవ సంబంధించిన గురు స్తోత్రం అంటే అష్టోత్తరాలు చదివి గురువుకి పటానికి పూజలు చేసి, ఏ గురువైనా పర్వాలేదు, మీకు ఎటువంటి గురువులైనా ఆ గురువుని తలుచుకోండి, మీ కులదేవతని తలుచుకోండి. మీ జీవితాలే మార్పు కలగడానికి మొదటి రోజుగా ఈ రోజు గుర్తించుకోండి. విజయం వైపు ప్రయాణం చేస్తాం. అన్ని రంగాలలో పేరు ప్రతిష్టలతో ముందుగా అడుగు వేస్తాం. జీవితంలోనే క్రమశిక్షణతో దాన ధర్మములు చేస్తూ ముందుకు వెళ్ళి కర్తవ్యంతో కుటుంబమే కాదు ప్రజా జీవనంలో కూడా మంచి సలహాలు ఇచ్చి అందరినీ మార్పు కలిగించేలాగా మనం అడుగులు వేస్తుంటాం. ఆస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి క్షణం మీకోసం మీ సూచనలు, మీ భావాలు, మీ ఆత్మీయత, మా అనురాగాన్ని మా ఛానల్కి అందించడం చాలా సంతోషకరం. ధన్యవాదాలు.